ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 9 లో మరో వీకెండ్ వచ్చింది. ఇక వీకెండ్ వచ్చిన నాగార్జున హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ని పలకరించి ఆ తర్వాత ముందుగా ఇక్కడ హౌస్ లో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ గా అడుగుపెట్టిన చిట్టి పికిల్ రమ్య ఎక్కడుంది అంటూ నెతుక్కుంటున్నారు నాగార్జున. అయితే సార్ నేను ఇక్కడే ఉన్నాను అంటే, హో ఇక్కడే ఉన్నావమ్మా, అంటే నువ్వు నామినేషన్ లో తప్ప ఈ వీకెండ్ ఎక్కడా కూడా కనిపించలేదు కదా, అందుకే నెతుక్కుంటున్నాను అంటే, అయ్యో సార్ అంటే సరే 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 మొదలు పెడదామంటూ ఈ వారం నామినేషన్స్ లో నువ్వు తనుజాని టార్గెట్ చేసావు, ఓకే. కానీ తనుజాని నువ్వు ఒక విషయం మాట్లాడావు, బర్నీ గారు తనుజా వల్లే వెళ్ళిపోయారని. అసలు బర్నీ గారు తనుజా వల్ల ఎందుకు వెళ్ళిపోతారు? ఆడియన్స్ బర్నీ గారు ఆట నచ్చలేదు కాబట్టి బర్నీ గారు ఉండనవసరం లేదు అని ఫిక్స్ అయ్యి వాళ్ళు ఓటేశారు కాబట్టి బర్నీ గారు వెళ్ళిపోయారు. కానీ తనుజా వల్ల వెళ్ళిపోయారు అంటాం, అది కరెక్ట్ కాదు కదా తల్లి. ఇంకొక విషయం, బర్నీ గారు ఉండడం వల్ల తనుజాకి ప్లస్సే కదా అవుతుంది అంటే, నా వర్షన్లో నాకు అది కరెక్ట్ అనిపించింది సార్ అంటే, ఓకే నీ వర్షన్లో నీకు అది కరెక్ట్ అనిపిస్తే పర్వాలేదు, కానీ ఆడియన్స్ కూడా కరెక్ట్ అనిపించాలి కదా. సరే ఈ విషయం పక్కన పెట్టే, నువ్వు నామినేషన్ చేసేటప్పుడు కొన్ని వర్డ్స్ని యూజ్ చేసావు, ఆ వర్డ్స్ చాలా తప్పు. నీకంటే పెద్దవాళ్ళైన వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి, నువ్వు రెస్పెక్ట్ ఇవ్వకుండా ఏవే హవే అని అన్న మాటలు చాలా దారుణంగా ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఎక్కడైనా సరే నీ మిస్టేక్ని సరిదిద్దుకో. ఇంకొక విషయం, ఈ వారం నీ గేము అంత పెద్దగా ఎక్కడ కనిపించిందే లేదు. ఏదో అక్కడక్కడ ఉన్నావు తప్ప, ఏదో హౌస్లో ఉన్నానని తప్ప అసలు కంటెంట్ ఇవ్వడంలో నువ్వు ఎక్కడా కనిపించలేదు. ఇలాగే గనక ఉంటే ఈ వారం నువ్వు సేవ్ అయ్యేవంగో, నెక్స్ట్ వారం సేవ్ అవ్వకుండానే బిగ్ బాస్ స్టేజ్ మీదకి వచ్చేస్తావు. ఇంకొక విషయం ఏంటంటే, మాధురి గారికి నీకు గొడవ ఏంటి అంటే, యాక్చువల్గా అక్కడ గొడవ ఏంటంటే, ఏమీ లేదు సార్, ఫుడ్ చేయమన్నారు, నేను చెయ్యను అన్నాను. మరి అక్కడ మాధురి గారు ఎప్పుడు ఫుడ్ చేస్తారు, కానీ తనుజాకి బాలేదు కాబట్టి తనుజా అక్కడికి వెళ్ళింది కాబట్టి నువ్వు అంత గొడవ చేయాల్సిన అవసరం లేదు. ఏది ఏమైనప్పటికీ చిట్టి పిగల్ రమ్య, నీకు పిట్ట కొంచెం కూతగనం అంటారు కదా, వినడానికి అరడానికి ఇంత పెద్ద నోరుంది కానీ ఆట ఆడటానికి అంత డొల్లే అంటూ వీకెండ్ వచ్చిన నాగార్జున గారు ఒక ఆట ఆడేసుకున్నారు చిట్టి పికిల్ రమ్యని. మరి మొత్తానికి వీకెండ్ వచ్చిన నాగార్జున గారు చిట్టి పికిల్ రమ్యపై చేసిన మాటలు కరెక్టా కాదనేది కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీడియా కార్నర్.